మహిమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రము నాయన. ఈ దిన వాక్యము 121 కీర్తన 6వ వచనం. పగలు ఎండ దెబ్బ నీకు తగులదు. ద సన్ విల్ నాట్ హర్ట్ యూ డ్యూరింగ్ ద డే. నాతో దిన్కో ధూప్ సే. ప్రియులారా, ఎండ దెబ్బ, ఎండ వలన, వడగాల్పుల వలన అనేకసార్లు రకరకాల జబ్బులకు గురవుతున్నారు. ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. ఇశ్రాయేలును అరణ్యములు నడిపిస్తున్నప్పుడు పగటి వేళ దేవుడు మేఘస్తంభాన్ని పంపాడట, ఎండ దెబ్బ లేకుండా చేసి. ఎంత మంచి దేవుడండి! అరణ్యములు నడుస్తున్నారు, ఎండ తీవ్రత ఉంది, అయితే మేఘస్తంభాన్ని పంపే వాళ్ళని కాపాడాడట. మరి ఒక మాట 91వ కీర్తనలో 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటున్నాడు? మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకి నీవు భయపడకుందువు. మధ్యాహ్నం అంట రోగం పాడు చేస్తుందట. కాబట్టి ఎండ దెబ్బకు రోగాలు వస్తాయి. ఆ ఎండ దెబ్బ లేకుండా దేవుడు కాపాడు. నీవు భయపడకుండా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఎండ దెబ్బకు గురి కాకుండా కాచి కాపాడుతాడు. యెషయా గ్రంథం 49:10. ఎండమావులైనను ఎండైనను వారికి తగులదు. కాబట్టి దేవుడు ఎంత బాధ్యత తన బిడల పట్ల కలిగి ఉన్నాడో గమనించండి. మనమే దేవుని మర్చిపోతున్నాం. దేవుడు ప్రత్యేకమైన కృప కలిగి ఉన్నాడు తన బిడల పట్ల. సోదరి, సోదరుడా, దేవుని మీద ఆనుకో. ప్రతి సమస్యకు పరిష్కారము దేవుడి. పరిష్కారం కావాలంటే దేవుని మీద ఆనుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎండ దెబ్బ లేకుండా ఈ లోకములో ఎండ దెబ్బలు, పాపపు దెబ్బలు అనేకులను పాడు చేస్తున్నాయి. వింటున్న శ్రోతల్లో ఏ పాపపు డబ్బులు రాకుండా, ఏ పాపం వారికి అంటకుండా మీ ప్రత్యేకమైన కాపుదల ఆ బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.